సో కలిసి ఉంటే కలసుకం. అన్న సో ఈవెన్ ఆ టైటిల్ గేమ్ ప్లాన్లో భాగం అనుకోవచ్చా? ఎలాంటి అందరితో కలిసి ఉండి గేమ్ ఆడావు. అవును, అదే నేను అందరితో కలుస్తా అన్న, అది అందరితో ఖచ్చితంగా కలుస్తా, అది నా నేచరే అంత. ఇప్పుడు బేసిక్లీ ఎందుకు అంత ఈజీగా కలుస్తావు, వాళ్ళు ఎలా ఏమనుకున్నారు, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏమో అని కొంతమంది నా వాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నారు, లేదనట్లేదు, బికాస్ వాళ్ళు నన్ను మంచిది కోరుకుంటున్నారు కాబట్టి. బట్ నేను ఎలా చూస్తానంటే మనిషి ఆ అవతల ఉన్న మనిషి ఏంటో అని తెలియకుండా ఎందుకు జడ్జ్ చేయాలి. ఒకవేళ ఆయన ఇంటెన్షన్ నిజంగా మంచిది అయ్యి నేనే ఇన్సల్ట్ చేసేస్తే తెలియక, సో నో, గివ్ దెమ్ ఏ ఛాన్స్, మనం కలుద్దాం, మాట్లాడదాం, తర్వాత తెలుస్తుంది. ఓకే, అప్పుడు నువ్వే హర్ట్ అవుతావు అంటారు, నేను హర్ట్ అయినప్పుడు నాకు క్లారిటీ వస్తాయి కదా ఆ మనిషి ఏంటి అనేది, అప్పుడు నేను ఎంతవరకు అవాయిడ్ చేయొచ్చో చేయగలుగుతా కదా. ఓకే, సో అది ఎందుకన్నా అంటే నిఖిల్ గ్రూప్ గేమర్ అనేది వచ్చింది. చాలా వచ్చిందన్న, చాలా వస్తుంది. కానీ నీకు ఒక కాంప్లిమెంట్ కూడా వచ్చింది బిగ్ బాస్ నుంచి, నిఖిల్ గ్రూప్ గేమర్ కాదు సేఫ్ గేమర్ అని. సో ఆ బిగ్ బాస్ నుంచి ఆ కాంప్లిమెంట్ వచ్చినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? అంటే బిగ్ బాస్ ఇది కూడా చెప్పారు, ఈ హౌస్లో మీ గురించి కన్నా ఇంటి వాళ్ళ గురించి, కంటెస్టెంట్స్ గురించి ఎక్కువ ఆలోచించారు, కానీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు అనేది కూడా చెప్పారు. ఇంకా ఇచ్చేవరకే అన్న నాకు తెలుసు, వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారో అది వాళ్ళ చేతిలో ఉంది. నేను ఇప్పుడు దాకా డే 1 నుంచి నేను హౌస్ నుంచి బయటకు వచ్చేదాకా నేను ఇచ్చానన్న, నా చేతిలో ఏమున్నా నేను ఇచ్చా, ఇంతవరకు ఇవ్వగలితే ఇచ్చా. అండ్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్, బికాస్ నాకు మెంటలీ తెలుసు నాకు అవసరం లేదన్నప్పుడు ఎవరికైనా అవసరం ఉంటే ఇవ్వాలి అనే వ్యక్తిత్వం ఉంది. అది గేమ్తో కాదు, ఇప్పుడు కూడా చెప్తానన్న, నేను ఆ 50 లక్షలు గెలవకపోయినా బయట ఎట్లయినా కష్టపడి సంపాదించుకుంటా. పేరుని సంపాదించుకోలేమన్న డబ్బులతో, ఈ అభిమానాన్ని సంపాదించుకోలేము. ఒకవేళ నేను చాలామందికి తప్పు అనిపించుంటే నా బహుశా ఈరోజు నేను గెలిచేవాడిని కాదేమో, ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సింది. నేను ఫస్ట్ డే నుంచి ఓపిక, నా పర్సనాలిటీ ఏంటో, నా పేషెన్స్ లెవెల్ నాకు ఉంది, నేను కంట్రోల్ చేశాను కాబట్టి నేనున్నా. నాకు ఎలా ఉండాలనిపించింది అలా ఉన్నా, అది నాకు తెలుసు. ఇప్పుడు సోలోగా ఆడారనుకో, నువ్వు ఎవరితో కలవట్లేదు, సోలోగా ఆడుతున్నావు అని అదొక ఇష్యూ అవుతుంది. కలిసావనుకో నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు అంటారు. సైలెంట్గా ఉన్నావు అనుకో, నీకు ఇండివిజువాలిటీ లేదు, నువ్వు మాట్లాడలేకపోతున్నావు అంటారు. మాట్లాడావనుకో నువ్వు అన్ని విషయానికి ఎందుకు దూరుతావు అంటారు. నువ్వు ఇది చేసిన తప్పే, అది చేసిన తప్పే, కూర్చున్న తప్పే, నించున్న తప్పే, ఇంక నువ్వు ఏదైనా అనుకో నేను ఇలాగే ఉంటానని ఫిక్స్ అయ్యాను కాబట్టి నేను పట్టించుకున్నాను. గ్రూపిజం అన్నా లేదా ఫేవర్గా అన్నారు, ఎందుకంటే నేను చాలామందికి ఆపర్చునిటీ ఇచ్చింది కూడా ఉందన్న, అది పట్టించుకోరు. చెప్తారు కదా 99 మంచి చేసినా ఒకటి తప్పు చేసినా ఒకటి తప్పే పట్టుకుంటారు, 99 మర్చిపోతారు. అది హ్యూమన్ సైకాలజీ. అదే ఆ హ్యూమన్ సైకాలజీ నాకు తెలుసు కాబట్టి నేను అంత ఈజీగా మర్చిపోయి నేను లైట్ తీసుకున్నా. చెప్పేవాళ్ళు చెప్తారన్న, చెప్పని ఇంకేం చెప్తాం బాబా, వాళ్ళకి నా గురించి చెప్పాలన్న ఏదో ఉంది, చెప్పని అని వదిలేస్తాయి. ఓకే, నీ